పుష్ప మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ రివ్యూ మనం స్టార్ట్ చేయాలంటే ఇనీషియల్గా స్టార్ట్ చేయాల్సిందే బన్నీ గారితో. అసలు ఈ మూవీని ఆయన ఎంత పర్సనల్గా తీసుకున్నారా అంటే, మనం ఏ మూవీ చూసినా కూడా బేసిక్గా మనకి ఎంత తోపు యాక్టర్ అయినా కూడా ఏదో ఒక్క సీన్లో అరే ఇక్కడ ఇంకా పెట్టాల్సింది, ఇక్కడ ఇంకా కరెక్ట్గా చేయాల్సింది, ఇక్కడ ఇంకా ప్రాపర్గా అవుట్పుట్ రాలేదు అనిపిస్తుంది. కానీ ఈ మూవీని ఆయన ఎంత పర్సనల్గా తీసుకుని ఎంత బాగా చేశారంటే, హీ నెయిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్. ప్రతి సీన్లో అయితే తన 100% అయితే క్లియర్గా కనిపించింది. ఒక యాక్టర్ 100% ఎఫర్ట్ పెట్టి చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే యాక్ట్ చేశారు ఈయనైతే ఈ మూవీలో. స్టార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, లైక్ యాక్షన్ సీక్వెన్స్ తీసుకున్నా, సర్కాస్టిక్గా ఉన్న వైఫ్ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ఇంకా నేను ప్రీవియస్గా అనుకున్నంత వరకు అల్లు అర్జున్ గారు ఎమోషన్ సీక్వెన్స్ని అంత బాగా క్యారీ చేయలేరు అనుకున్నా కానీ ఈ మూవీలో తను అంత బాగా చేసి చూపించారంటే, నాకు సెట్ అయిన టైంలో ఏమనిపించిందంటే ఇప్పుడు ప్రెసెంట్ మన టాలీవుడ్కి గోట్ యాక్టర్ లాగా అయితే అనిపించారు నాకు. ఆయన్ని స్క్రీన్ మీద చూసినంత సేపు నాకు పర్ఫెక్ట్గా అలాగే అనిపించారు ఆయన. అండ్ ఇంకా కమింగ్ టు స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, మూవీ స్టార్ట్ అవడమే మనకి జపాన్ పోర్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. మనోడు అక్కడికి సంథింగ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అయితే వెళ్తాడు. ఇంకా చాలా ఎక్కువ అయితే చెప్పను ఇంకా స్టోరీ లైన్ గురించి. ఇంకా దాని తర్వాత కట్ చేస్తే ఇంకా డైరెక్ట్గా మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్ళిపోతాడు ఇంకా మనోడైతే. సేమ్ మళ్ళీ ఫస్ట్ హాఫ్లో మన ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. సేమ్ కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయింది వైఫ్ ఎమోషన్ అనమాట. అది కాకపోతే ఇనీషియల్గా చూసినప్పుడు ఏంట్రా మరీ కొద్దిగా ఎక్కువ చేస్తున్నారే, మరీ ఇంతలానా అనిపించింది. కానీ ఈ ఎమోషన్‌ని స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి, మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఆ రేంజ్ ఆఫ్ మనకి చూపిచ్చారు కాబట్టి అక్కడ మనకి కన్వీనియంట్‌గా ఉంటుంది మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ సీక్వెన్స్ అయితే వస్తుంది ఇంకా మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. ఇక్కడ ఆ రేంజ్‌లో బిల్డ్ చేయకపోతే అక్కడ మనకి ప్రాపర్‌గా అయితే అనిపించదు. సో, అది మనకి మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అర్థమవుతుంది బాగా. అండ్ ఇంకా దీని తర్వాత మెయిన్‌గా వెయిట్ చేసేది బన్నీ గారు అండ్ ఫాహిద్ ఫాసిల్ గారి ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ కోసం. కాకపోతే అది మనకి స్టార్టింగ్‌లోనే అవ్వదు. మూవీ ఛాన్స్ సేపు పడుతుంది వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ సీన్ వచ్చేసరికి. కాకపోతే దానికోసం వాళ్ళ సరౌండింగ్స్ మొత్తం ఆ కైండ్ ఆఫ్ చేసే బిల్డ్ గాని ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫేస్ ఆఫ్‌కి ఒక ప్రాపర్ సెటప్ అయితే చేస్తారు మూవీలో. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ అయితే ఉంటది వాళ్ళ ఫేస్ ఆఫ్ కోసం. కాకపోతే నేను వాళ్ళ ఫేస్ ఆఫ్ చూసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ షాకింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఏంట్రా మరీ ఇలా చేస్తారేంట్రా అయితే అనిపించింది. నేను ఏం చెప్తున్నా అనేసి మీకు మూవీ చూసినప్పుడు క్లారిటీ అయితే వచ్చేసిద్ది. మరి ఇలా గూడా చేస్తారా అన్నట్టుగా అయితే అనిపించింది నాకు వాళ్ళ ఫేస్ ఆఫ్ చూసిన తర్వాత. అండ్ నాకు ఈ మూవీలో ఇంకా నచ్చింది ఏంట్రా అంటే, ఆల్రెడీ ప్రీవియస్‌గా మనకి చూపిచ్చింది 'పుష్ప' ఎలా ఆ కైండ్ ఆఫ్ పొజిషన్‌కి ఎలా ఎళ్ళాడనేసి. కాకపోతే ఈ పార్ట్‌లో 'పుష్ప'కున్న పవర్‌తో పాటు తనకున్న ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్‌గా అయితే చూపిచ్చారు. అది నాకు చాలా అయితే అనిపిచ్చింది. ఆ కైండ్ ఆఫ్ 'పుష్ప'కున్న ఇంటెలిజెన్సు, తను చేసే స్టాటిస్టిక్సు, ఆల్ దీస్ థింగ్స్ నాకైతే క్రేజీగా అయితే అండ్ క్రేజీ ఫస్ట్ హాఫ్ తర్వాత మనం నార్మల్‌గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో అయితే మరీ నెక్స్ట్ లెవెల్ తోపు ర్యాంపేజ్ సీన్స్ అయితే ఏముండవు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ బిల్డ్ చేస్తా ఉంటారు మూవీని. కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అయితే అనిపిస్తుంది. మనకెక్కడ బోర్ గాని, ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ ల్యాగ్ సీన్స్ అయితే ఏముండవు. ఫస్ట్ హాఫే తోపురా అనుకుంటే, ఇంకా వన్స్ ఎప్పుడైతే ఆ ర్యాంపేజ్ మాస్ స్టఫ్ ఉండే సీన్ సెకండ్ హాఫ్‌లో యాడ్ చేస్తారో, ఇంకా మూవీ అయితే కంప్లీట్ మ్యాడ్‌నెస్ అయిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంకా టూ గుడ్‌కి ఎక్స్‌ట్రీమ్ టూ గుడ్ అని చెప్పాలింకా. ఎస్పెషల్లీ మనం టీజర్, ట్రైలర్ కట్స్‌లో చూసినట్లే ఆ కైండ్ ఆఫ్ ఏదైతే జాతర సీక్వెన్స్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఇంకా ఔట్ ఆఫ్ ద బాక్సే అదింకా. అండ్ నాకిక్కడ మోస్ట్‌లీ నచ్చింది ఏంట్రా అంటే, వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ మనకి టాలీవుడ్‌లో బన్నీ గారిని చూసుకుంటే, అలాంటిది మనకి జాతర సీక్వెన్స్‌లో గాని, క్లైమాక్స్‌లో గాని అనవసరంగా అయితే అనిపిచ్చదు గానీ, అసలు ఆ చీర కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. వాళ్ళు ఎక్స్‌క్యూజ్ చేసుకుంటే అవసరం లేదు. అది చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ప్రీవియస్‌గా చేసినట్లే ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి, ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ యేసుకొని, అదన్నా వర్కౌట్ అవ్వలేదా అంటే నెక్స్ట్ లెవెల్ అయితే వర్కౌట్ అయింది. ఎందుకురా అంటే ఆ కాస్ట్యూమ్స్‌తో పాటు తను చేసిన ఎక్స్‌ప్రెషన్స్, తను చేసిన యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ తోపసల. మీరు ఒకసారి గాని ఆ జాతర సీక్వెన్స్ గాని చూసారంటే మాత్రం మైండ్ మింగుతుంది ఇంక అసలకి. దానికి వన్ వర్డ్‌లో చెప్పాలంటే మైండ్ మింగింగ్ సీన్ అది మాత్రం ఇంకా. సినిమా మొత్తానికి అదే హైలైట్ సీన్ ఇంకా. ఇంకా దీని తర్వాత రిమైనింగ్ యాక్టర్స్ విషయానికొచ్చేస్తే మనకి 'ఫహద్ ఫాసిల్' గారు అదే. కాకపోతే ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత పవర్‌ఫుల్‌గా అయితే అనిపించలేదు గానీ, ఆయనకొక కొత్త రోల్ ఉంది. అదే మేబీ నెక్స్ట్ పార్ట్ కోసం అయ్యుండొచ్చు. దానికోసమే బిల్డ్ చేసుకుంటూ వచ్చార్రా అన్నట్టుగా అయితే అనిపించింది. మూవీ ప్రోగ్రెస్ అయ్యకుంటే నాకైతే ఆ క్లారిటీ వచ్చింది. మేబీ నెక్స్ట్ పార్ట్ కోసం ఇలా చేస్తూ వచ్చారేమో అనేసి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో ఆల్‌మోస్ట్ బన్నీ గారికి ఈక్వల్‌గా అయితే చూపిస్తారు. ఇక్కడ తక్కువ చూపించారని చెప్పట్లా గానీ, మీరు మూవీ చూస్తే మీకు క్లారిటీ వచ్చేసింది. అన్నీ నేనే చెప్పేస్తే మళ్ళా కామెంట్ సెక్షన్‌లో యేసుకుంటారు. నువ్వు అన్నీ స్పాయిలర్స్ చెప్పేస్తున్నావురా అనేసి. దీని తర్వాత ఇంకా 'రష్మిక' గారు ప్రీవియస్‌గా చెప్పినట్లే ఇనీషియల్‌గా
ఆ కైండ్ ఆఫ్ బాండింగ్ ఎందుకురా మరి ఇంత ఓవర్ చేస్తున్నారు, మరి ఎక్కువ చేస్తున్నారు అనిపించింది. కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వన్స్ ఒక సీన్ అయితే వస్తది. అక్కడైతే ప్రాపర్‌గా తన యాక్టింగ్ ఏంటి అని అయితే చూపిచ్చారు. పర్ఫెక్ట్‌గా అయితే నెయిల్ చేశారు ఆ సీన్‌ని. ఇంక అక్కడి నుంచి మూవీ కంప్లీట్ ఇంక ఎండింగ్ వచ్చేవరకు మాత్రం తోపు యాక్టింగ్ చేశారు ఇంక 'రష్మిక' గారు కూడా. అండ్ ఇంక దాని తర్వాత రిమైనింగ్ యాక్టర్స్ మనకి 'జగపతి బాబు' గాని, 'రావు రమేష్' గాని ఎవ్రీవన్ డిడ్ ఎ గుడ్ జాబ్. వాళ్ళకున్న స్కోప్‌లో అందరూ చాలా అయితే చేశారింకా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంట్రా అంటే, మనకి ఫస్ట్ పార్ట్ జూసుకుంటే అంత కన్విన్సింగ్ అయితే ఉండదు. సెకండ్ పార్ట్ కోసం వాళ్ళు ఏదైతే వదిలేసారో, అంత ప్రాపర్‌గా అయితే ఉండదది. ఏంట్రా ఏదో సెకండ్ పార్ట్ తీయాలి గదా! అన్నట్టుగా వదిలారన్నట్టుగా ఉంటుంది గానీ, థర్డ్ పార్ట్ కోసం పర్ఫెక్ట్‌గా అయితే వదిలేసారు. ఒక కైండ్ ఆఫ్ సెటప్ జేసి థర్డ్ పార్ట్‌కి ఏది అవసరమో దానికోసం వదిలేసారు. అదైతే నాకు చాలా అనిపిచ్చింది. ఎందుకంటే, దీనిలో ప్రాపర్‌గా సెట్ చేసి పెట్టినట్టయితే అనిపిచ్చింది థర్డ్ పార్ట్ కోసం. అండ్ నాకు బాగా నచ్చింది ఏంట్రా అంటే, మనకి ఫస్ట్ పార్ట్ జూసుకుంటే అంత కన్విన్సింగ్ అయితే ఉండదు. సెకండ్ పార్ట్ కోసం వాళ్ళు ఏదైతే వదిలేసారో, అంత ప్రాపర్‌గా అయితే ఉండదది. ఏంట్రా ఏదో సెకండ్ పార్ట్ తీయాలి గదా! అన్నట్టుగా వదిలారన్నట్టుగా ఉంటుంది గానీ, థర్డ్ పార్ట్ కోసం పర్ఫెక్ట్‌గా అయితే వదిలేసారు. ఒక కైండ్ ఆఫ్ సెటప్ జేసి థర్డ్ పార్ట్‌కి ఏది అవసరమో దానికోసం వదిలేసారు. అదైతే నాకు చాలా అనిపిచ్చింది. ఎందుకంటే, దీనిలో ప్రాపర్‌గా సెట్ చేసి పెట్టినట్టయితే అనిపిచ్చింది థర్డ్ పార్ట్ కోసం. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే మాత్రం ఇంకా గట్టిగా బలంగా చెప్పాల్సింది మాత్రం 'అల్లు అర్జున్' గారి గురించే. నాకు తెలిసి ఈ వీడియోలో 4-5 మినిట్స్ ఆయన గురించి చెప్పినట్టున్నా. ఎందుకంటే మీకు ఈ మూవీ చూస్తే అర్థమైపోద్ది ఆయన ఏ లెవెల్ యాక్టింగ్ చేశారు. లిటరల్లీ గోట్ లెవెల్ యాక్టింగ్ చేశారు అసలాయన. ఏదో ప్రాణం పెట్టేసి చేసినట్టుగా అయితే అనిపించింది లిటరల్లీ. నెక్స్ట్ లెవెల్ అసలు ఆయన పెట్టిన ఎఫర్ట్ మాత్రం. దానికోసమన్నా ఈ మూవీ అయితే గట్టిగా అయితే సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఈ రేంజ్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ అయ్యుండి మరి ఇంతలా అవసరం లేదు. మామూలుగా అయితే ఇప్పుడు ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టకపోయినా కూడా సినిమా మేబీ హిట్ అయిపోద్ది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ ఉంది, బజ్ ఉంది, ఎవ్రీథింగ్. ఈ మూవీ చుట్టూ క్రియేట్ అయిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. కాకపోతే ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్ పెట్టి ఇంకా మూవీని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అనేది ఇంకా అసలు టూ గుడ్ అని చెప్పాలింకా. అండ్ ఇంకా దట్స్ ఇట్. ఇంక పాజిటివ్స్ విషయానికొస్తే మాత్రం వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారే ఇంకా చాలా గట్టిగా అయితే మూవీనైతే ముందరకు తీసుకెళ్తారు ఆయన మాత్రం. నెగెటివ్స్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పాలంటే ఈ మూవీ మోర్ దెన్ 3 అవర్ 20 మినిట్స్. అయినా కూడా ఒక్క సీన్‌లో కూడా మనకైతే బోర్ అనిపించదు. ఎక్కడ ఒక్క సీన్‌లో కూడా నేనైతే స్క్రీన్ తప్ప ఎక్కడ పక్కకైతే నాకు డిస్ట్రాక్షన్ అయితే క్రియేట్ అయితే అవ్వలేదు. అంత ఐ మీన్ అంత అయితే రైటింగ్స్ అయితే రాసారు మన సుకుమార్ గారైతే మాత్రం. టూ గుడ్ అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా చాలా అయితే తీశారు మూవీని. సో, ఇంకా 'డీఎస్‌పీ' గారి మ్యూజిక్ గూడా చాలా అనిపించింది. కాకపోతే అక్కడక్కడ బీజీఎం ఇంకా మనకి ఇనీషియల్ టీజర్‌లో వచ్చిన బీజీఎం పడుంటే ఇంకా బాగున్నట్టు అనిపించింది గానీ, కాకపోతే చాలా అయితే మేనేజ్ చేశారు. ఉన్న బీజీఎం గూడా చాలా అయితే హై ఇస్తుంది మూవీ మొత్తం మనకి ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ వచ్చినా గూడా. ఇంకా అదే గైస్ ఈ మూవీ రివ్యూ అయితే మాత్రం డెఫినైట్‌లీ ఇట్స్ ఎ 200% వాచబుల్. డెఫినైట్‌లీ మీరు థియేటర్‌లోనే చూడాలి. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం. డెఫినైట్‌లీ ఇంకా ఈ మూవీ అయితే మాత్రం గట్టిగానే లేపేసిద్ది అన్ని రికార్డ్స్‌ని అయితే మాత్రం. 'బాహుబలిని' లేపేసిద్దా అంటే మాత్రం అది మాత్రం చిన్న డౌట్ అయితే ఉంది. కాకపోతే లేపే కేపబిలిటీ అయితే మాత్రం ఈ మూవీకి డెఫినైట్‌లీ ఉంది. 'బాహుబలి' తప్ప మిగతా అన్ని మూవీస్ అయితే మాత్రం డెఫినెట్‌గా లేపేసిద్దని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నిన్నటి వరకు డౌట్ ఉండే. మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాంలే అనేసి. ఒకసారి మూవీ చూసాక ఇంక డౌట్ లేదు. ఇప్పటి నుంచి ఇంక అన్నీ నాన్ పుష్పరాజ్ రికార్డ్సే. అది మాత్రం డెఫినైట్‌లీ చెప్పగలను ఇంకా. డెఫినైట్‌లీ అన్నిటిని లేపుకుంటూ వెళ్తాడు ఇంక బాయ్ అయితే మాత్రం. దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఒకవేళ మీరు గాని మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.